హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కేవీ క్రియేటివ్ వ్లాగ్స్. సో ఈరోజు సండే రొటీన్ స్టార్ట్ చేశాను. ముందు సండే రోజు అందరికీ పొద్దున్నే లేట్గా లేవాలి అలా ఉంటుంది. బట్ నాకు మాత్రం సండే ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ డే. సో చర్చ్కి వెళ్ళాలి, పొద్దున్నే లేవాలి. 6:30 లోపు లేచేసి ఇల్లు మోపు పెట్టేసుకొని గిన్నెలు తోమేసుకొని సో వంట చేసేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే చర్చ్ నుంచి వచ్చేసరికి 2-2:30 అలా అవుతుంది, ఒక్కొక్క రోజు 3 కూడా అవుతుంది. సో పొద్దున్నే తినేసి టిఫిన్ వెళ్ళిపోతాను, నేను పిల్లలు మా వారు. సో ఆయన పొద్దున్నే లేచేసి ఆఫీస్కి వెళ్ళిపోతారు. వెళ్ళి ఆయన మళ్ళీ చర్చ్ టైంకి వచ్చి మమ్మల్ని పిక్ చేసుకుంటారు. సో ఆయన రెడీ అయిపోయారు. మా వెనకాల చూశారు కదా, పాపలు ఇచ్చింది, ఆమెను ఎత్తుకొని తిరుగుతున్నారు. ఆఫీస్ వర్క్ ఉంటాయి, కాల్లో చేసుకుంటున్నారు. సో ఆయనకు తెలియకుండానే ఆయన రికార్డ్ చేసేసాను. సో నా పని మాత్రం నేను ఫుల్ హడావుడు ఉంటుంది నాకు. సో చూసేసేయండి. మా ఇల్లు తీసుకునే వరకు మా ఆయన్ని పీడించాను. తర్వాత ఇల్లు నా దూల తీర్చేస్తుంది. తుడిచి నాకు సప్లిమెంట్స్ పాడే రేంజ్కి వచ్చేసాను నేను. మాప్ పెట్టడం అయిపోయింది, ఇంకా నేను వంట స్టార్ట్ చేసేసాను. సండే రోజు వంట అయిపోయింటే సేమియా ఉప్మా చేశాను, పిల్లల వరకు నా వరకు. సో మా ఆయనకి వచ్చేసి ఆయన సేమియా ఉప్మాలు పెప్మాలు ఏం తినరు. సో ఆయన కోసం మళ్ళీ సపరేట్ వేరే చేయాలి. సో నైట్ కర్రీ ఉంది, ఆ రోజు వరకు ఆయన అడ్జస్ట్ అయిపోయారు. అన్నం వండేసాను. ఆ రోజు ఏంటంటే వీడియో తీయడంలో నేను అన్నం సేమియా ఉప్మా అన్నీ మర్చిపోయి మార్చేసాను. అయినా కానీ మా ఆయన చాలా మంచోళ్ళు కాబట్టి మాడిపోయిన పైన తీసేసుకొని తినేశారు. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంకా బెడ్షీట్లు మార్చేసుకోవాలి ఎవ్రీ డే, కానీ డే బై డే కన్ఫామ్గా బెడ్షీట్స్ మార్చేసుకుంటా. లేకపోతే బెడ్లు ఎక్కాలంటే చిరాకు వచ్చేస్తుంది. ఎంత నీట్గా ఉన్నా కానీ ఈ నీట్నెస్ నా ప్రాణాల మీద తీసుకొచ్చింది. సో వంట అయిపోయింది, పక్కన పడేసేసాను. మిగతా పనులన్నీ చేసుకుంటూ పిల్లల్ని రెడీ చేసేసుకొని నేను ఇంకా చర్చికి స్టార్ట్ అయిపోయి మావాడి మధ్యన మాట వింటాం పని చేశాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న నన్ను కొట్టనీయట్లేదు, తిట్టనీయట్లేదు. సో వాడేంటంటే నువ్వు నాకు చెప్పకు, నేను వినను, నీ నోరు వేస్ట్, నీ టైం వేస్ట్ అన్నట్లు వాడు నన్ను తీసి పడేసేస్తున్నాడు. సో నేను కూడా వాడిని ఏమనకుండా, వాడు ఎంతసేపు వెయిట్ చేసి లాస్ట్కి ఇలా చేస్తుంది. సో ప్లీజ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.